వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎంపీడీఓ కార్యాలయ దస్త్రాల కాల్చివేత అంటూ పొంగనూరులో నెలకొన్న కలకలం. సంఘటనపై క్లారిటీ ఇచ్చిన జెడ్పీ సీఈఓ గ్లోరియా. జంతువుల విషయంలో జాగ్రత్త. శునకాలకు ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలను వేసిన పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మనోహర్. రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తున్నాం తహసీల్దార్ శివయ్య. రోడ్డు ప్రమాదంలో 2 మృతి, 21 మందికి గాయాలు. వార్తలను వివరాలు. భారతీయ న్యాయశాఖ చట్టాలపై జిల్లా న్యాయాధికారులు పూర్తి అవగాహనతో తీర్పులు ఇవ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు సమావేశం హాల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు చిత్తూరు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ఆదేశాల మేరకు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులు పివి రాంబాబు, ఎస్ జగన్నాథం, పార్థ సారథులతో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన జిల్లా న్యాయాధికారులకు పరిపాలన మరియు డిగ్రీల అమలు, మనీ డిగ్రీ అమలు యొక్క వివిధ రీతులు, చట్టం మరియు కేసు చట్టం యొక్క నిబంధనలపై ఒకరోజు వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ భారతీయ న్యాయశాఖ చట్టాలపై జిల్లా న్యాయాధికారులు పూర్తి అవగాహనతో కేసులకు సంబంధించి తీర్పు ఇవ్వాలన్నారు. ఈ వర్క్షాప్ నందు డిగ్రీల అమలు, మనీ డిగ్రీల అమలు యొక్క వివిధ రీతులు, చట్టం మరియు కేసు చట్టం యొక్క నిబంధనలు మరియు డిగ్రీల అమలు, డిగ్రీల నిర్ణయానికి వ్యతిరేకంగా ఖాళీగా ఉన్న స్వాధీనం, అభ్యంతరాల తొలగింపు మరియు బట్వాడా కోసం డిగ్రీల అమలు చట్టాలపై జిల్లా న్యాయాధికారులు పూర్తి అవగాహన పెంచుకొని అందుకు అనుగుణంగా తీర్పులు ఇవ్వాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయాధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్ రమేష్, 1వ అదనపు జిల్లా జడ్జ్ చిత్తూరు, ఫోక్సో కోర్టు జిల్లా జడ్జ్ శాంతి, అదనపు సివిల్ జడ్జ్ సునీతారాణి, అదనపు సివిల్ జడ్జ్ వెన్నెల, అదనపు జిల్లా జడ్జ్ గురునాథ్, 5వ అదనపు జిల్లా జడ్జ్ రాజగోపాల్, 10వ అదనపు జిల్లా జడ్జ్ రామచంద్రుడు, 4వ అదనపు జిల్లా జడ్జ్ అర్చన, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసులు, సివిల్ జడ్జ్ విష్ణు వర్మ, 8వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీనివాస్ నాయక్, సివిల్ జడ్జ్ బేబీరాణి, 1వ అదనపు సివిల్ జడ్జ్ సత్యకాంత్ కుమార్, అదనపు సివిల్ జడ్జ్ కృష్ణప్రియ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అదనపు సీనియర్ మరియు జూనియర్ న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు ప్రజల్లో శనివారం ఉదయాన్నే ఉత్కంఠత. ప్రభుత్వ కార్యాలయాల దస్త్రాలు కాల్ చేశారని ఆందోళన. ఎందుకు, ఏంటి, ఎలా అంటూ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అదే చర్చ, అదే రచ్చ. ఇలా నేడు ఈ మ్యాటర్ హాట్ టాపిక్గా మారింది. పొంగనూరు ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించిన దస్త్రాలను సంచుల్లో తీసుకొచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారనే వార్తలు పొంగనూరులో కలకలం సృష్టించింది. ఇటీవల కార్యాలయంలో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించిన దస్త్రాలేమో అని ప్రజలు భావిస్తున్నారు. శనివారం దీనిపై బీజేపీ వారు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తర్వాత ఎంపీడీఓ వెంగముని రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఫైళ్లు దహనం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో అవినీతి జరిగింది అనే దానికి ఇది ఒక ముఖ్య నిదర్శనం. వారు రేపు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా, ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు అధికారులు చర్యలు తీసుకుంటారనే ఒక భయంతో ఈ యొక్క పత్రాలు ఏవైతే ప్రూఫ్లు ఉంటాయో వాటిని దహనాలు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని వెంటనే పై అధికారులు విచారణ చేసి ఈ యొక్క ప్రభుత్వ సొమ్మును రాబట్టి ఏదైతే ప్రజలకు అందించాలో ఆ సొమ్ముని ప్రజలకు అందించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, అధికారులు కూడా ఏ ప్రభుత్వమైనా సరే 5 సంవత్సరాలు వ్యక్తులు అధికారంలో ఉంటారు. పరిపాలకులు, అధికారులు అనేవాళ్ళు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. కాబట్టి అధికారులు ఏ వ్యక్తులకు, రాజకీయ నాయకులకు తలగ్గకుండా
వారి యొక్క విధి నిర్వహణలో క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో వ్యవహరించినట్టయితే ఇటువంటి చర్యలు, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం జరగకుండా ఉంటుందని చెప్పేసి మేము అధికారులకు కూడా వారు మంచి పద్ధతిలో విజ్ఞతతో నడుచుకొని ఎవరు అధికారంలో ఉన్న టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరు అధికారంలో ఉన్నా వారు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తే ఇటువంటి ఇబ్బందులు ఎప్పటికీ రాకుండా ఉంటాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ అవినీతిని కప్పుపుచ్చుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి ఫైళ్లను దహనం చేయడం అంటే ఏ విధంగా అవినీతి జరిగిందో అని చెప్పి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ పుంగనూరు ఎంపీడీఓ ఆఫీసులో కాకుండా రాష్ట్రంలో కూడా ఇదే విధంగా మన రాజధానిలో కూడా ఫైల్ దహనం చేశారు. ఈ గత ప్రభుత్వంలో ఏ విధంగా అవినీతి బయటపడిందో, అవినీతి చేశారో వీటన్నిటికీ కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఇంకా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం గతంలో జరిగినటువంటి కేసుల విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ జాగ్రత్త వహించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్లు బయటకు పోకుండా దహనం చేయడానికి వీలు లేకుండా కట్టుబడి చేసి తప్పకుండా దీన్ని నివారించే దిశగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా శిక్షించి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. దసరాల కాల్చివేతపై వచ్చిన వార్తలు తెలుసుకున్న జడ్పీ సీఈఓ గ్లోరియా పొంగనూరుకు వచ్చి కార్యాలయ సమీపంలో ఉన్న శ్మశాన వాటిక వద్దకు వెళ్లి దగ్ధమైన దసరాలను పోలీసులు ఎంపీడీఓతో కలిసి తనే స్వయంగా పరిశీలించారు. దగ్ధమైన వాటిలో పెళ్లి ఫోటోలు, చిత్తు కాగితాలను గుర్తించి ఆధారాలు సేకరించారు. ఇక్కడంతా కూడా మొత్తం అడ్వకేట్స్ ఉంటారు. మెయిన్గా పర్సనల్ బిలాంగింగ్స్, క్యాలెండర్స్, జ్యుడిషియల్ లాంగ్వేజ్, పెళ్లి ఫోటోలు, ఏదో లాయర్లు సార్ ఇవి పేపర్లు, పెళ్లి ఫోటోలు, ఈ క్యాలెండర్లు అవి కార్యాలయంలో జడ్పీ సీఈఓ మీడియాతో మాట్లాడారు. ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించిన దసరాలు కాల్చివేసినట్లు వచ్చిన సమాచారం అవాస్తవమని చెప్పారు. కార్యాలయంలో జరిగిన నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కాగితాలు కావని సీఈఓ స్పష్టం చేశారు. ఎవరు తమ వ్యక్తిగత కాగితాలను కాల్చారని తెలిపారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి ఇప్పటికే 2 అధికారులను సస్పెండ్ చేశామని, నిధులు అపహరించిన సునీల్పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. జడ్పీ సీఈఓ గ్లోరియా ఇచ్చిన క్లారిటీతో పొంగనూరు ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. పొంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో 1,36,00,000 దుర్వినియోగమయ్యాయి. కంప్యూటర్ ఆపరేటర్ దుర్వినియోగం చేశాడనే దాని మీద మేము విచారించి దానికి బాధ్యులను సస్పెండ్ చేయటం జరిగింది. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఆఫీస్లో ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు కూడా చూపించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఈ ఫైళ్ళు అక్కడ శ్మశానంలో దహనం చేశారు ఆఫీసుకు సంబంధించినవి అనేది ఈరోజు పేపర్లో వచ్చింది. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. ఫైల్స్ను కూడా ఈరోజు తగలబెట్టిన ప్రదేశాన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది. ఆఫీస్ సిబ్బందిని విచారించడం జరిగింది. ఈ పేపర్స్ చూస్తే మన ఆఫీస్కి అసలు సంబంధం లేని పేపర్స్ ఉన్నాయి. ఎవరో వ్యక్తిగతమైన పెళ్లి ఫోటోలు, క్యాలెండర్స్, దానికి సంబంధించిన రాడ్స్, ఈ లాంగ్వేజ్ చూస్తే కూడా జ్యుడిషియల్ లాంగ్వేజ్ అట్లా ఉన్నాయి. అంటే ఇక్కడంతా అడ్వకేట్స్ వాళ్ళందరూ ఉంటారు ఈ ఏరియాలో, మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఈ వార్త అనేది పూర్తిగా నిరాధారమని నేను తెలియపరుస్తున్నాను నేను చేసిన పరిశీలనను బట్టి. ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా పనిచేసినటువంటి రాజేశ్వరి, ప్రజెంట్ ఏవో, అట్లాగే సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి, వీరిద్దరూ అప్పుడు నిధుల దుర్వినియోగం విషయంలో ఆపరేటర్ 1,36,00,000 అతని సొంత ఖాతాకు తరలించుకున్నటువంటి అభియోగంలో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన దాని మీద మేము విచారించి రిపోర్టు తెప్పించుకుని ఎంపీడీఓ గారి దగ్గర నుంచి వారిద్దరిని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. వారిద్దరి మీద ఛార్జెస్ ఫైల్ చేస్తున్నాము. వారిచ్చే వివరణను బట్టి మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్ని వారి మీద నియమిస్తాము.
జంతువుల నుండి మనుషులకు, మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక పశుసంవర్ధక శాఖ బహువిధ పశు వైద్యశాల కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, నగర మేయర్ అముద, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచిత యాంటీ రాబిస్ వ్యాధి టీకాలను వేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జంతువులతో మానవుని సహచర్యం ఎంతో ప్రాచీనమైందని తెలిపారు. మనుషులు, పశువుల సహచర్యంతో జూనోటిక్ వ్యాధులు సంక్రమిస్తాయని, జంతువుల నుండి మనుషులకు మరియు మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులను 280 వరకు గుర్తించబడ్డాయని తెలిపారు. జంతువుల నుండి మనుషులకు మరియు మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాకు 18,500 డోసుల ఏఆర్వి వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగిందని, ఈ వ్యాక్సిన్ను జిల్లాలో అన్ని వెటర్నరీ ఆసుపత్రుల్లో, రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంటూ ఉచితంగా కుక్కలకు వేయడం జరుగుతుందని తెలిపారు. పిఎన్ఆర్ కంపెనీ వ్యవస్థాపకులు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తండ్రైన పెద్దిరెడ్డి లక్ష్మూరెడ్డి వర్ధంతి వేడుకలను స్వగ్రామమైన ఎరాతివారిపల్లెలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వగ్రామమైన ఎరాతివారిపల్లెకు చేరుకుని లక్ష్మూరెడ్డి సమాధి వద్ద పూజలు చేసి నివాళులర్పించారు. అలాగే ఇంటి వద్ద నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్వర్ణమ్మ, తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రాకను తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయన్ను కలిశారు. పుంగనూరు పలమనేరు మార్గ మధ్యంలోని కోగిలేరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా 21 మందికి తీవ్రంగా గాయాలైనట్లు గంగవరం సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన టూరిస్ట్ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనా స్థలాన్ని ఎంఏ సుప్రియ పరిశీలించారు. रो रे आता हूँ। మాజీ సర్పంచ్, తిరుపతి తుడా కార్యవర్గ సభ్యులు చెల్లా హర్నాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం హర్నాథ్ రెడ్డి భౌతిక గాయాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తర్వాత దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరిస్తున్నట్లు పుంగనూరు తహసీల్దార్ శివయ్య తెలిపారు. శనివారం సమస్యలతో కార్యాలయానికి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వెంటనే తమ సిబ్బందిని పిలిపించి వివరాలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. భూ సమస్య, తదితర రెవెన్యూ సమస్యలపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని, వెంటనే సమస్యలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ పుంగనూరు మండలంలో రెవెన్యూకి సంబంధించిన భూ సమస్యకు సంబంధించిన ఎటువంటి సమస్య వచ్చినా కూడా అర్జీని వెంటనే క్షేత్రస్థాయిలో తహసీల్దారు, డీటీ మరియు ఆర్ఐలు ఖచ్చితంగా మేము పొలంలోకి వెళ్ళి అక్కడ సర్వే నెంబర్ ప్రకారము, ఎక్స్టెంట్ ప్రకారము ఉన్న కక్షిదారులు ఎవరైతే ఉంటారో కక్షిదారుల సమక్షంలోనే సమస్యలన్నింటినీ కూడా తక్షణం పరిష్కరించడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ఇటీవల చంద్రమాకులపల్లిలో కూడా ఒక వ్యక్తి చెరువును ఆక్రమించేసి మామిడి చెట్లు నాటాలని చెప్పి మాకు సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ చెరువునంతా కూడా వెంటనే సర్వే చేయించి చెరువులోకి ఎవరు కూడా దిగకుండా ఆ చెరువును ఆక్రమించకుండా జేసీబీతో ట్రెంచ్ కొట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో ఎలాంటి రెవెన్యూ సమస్యలు వచ్చినా, భూ సమస్యలు వచ్చినా కూడా వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తాయి. అయితే పెంపుడు
జంతువులతో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకు ముప్పు తప్పదని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మనోహర్ హెచ్చరిస్తున్నారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా శనివారం జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులను పుంగనూరు ప్రభుత్వ పశు వైద్యశాల కేంద్రానికి తీసుకొచ్చి ఉచిత యాంటీ రేబిస్ టీకాలను వేయించారు. ఎక్కువ శాతం శునకాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత పెంపుడు జంతువుల నుండి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ అపర్ణ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ జూనోసిస్ డే అంటే పశువుల నుంచి మనుషులకి లేదా మనుషుల నుంచి పశువులకి సంక్రమించేటువంటి జంతు సంబంధించినటువంటి వ్యాధులు గురించి ఈరోజుని జూనోటిక్ డేగా జరుపుకుంటున్నారు. ఈ వరల్డ్ జూనోటిక్ డే సందర్భంగా పశు వైద్యశాల ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత ర్యాబిస్ టీకాల కార్యక్రమం బాగా జరిగింది. అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా కూడా నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. దీనికి స్పందించినటువంటి పెంపుడు కుక్కల యజమానులందరూ కూడా బాగా పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వల్ల ముఖ్యంగా ఈ ర్యాబిస్ అనే వ్యాధి రాకుండా నిరోధింపబడుతుంది. ర్యాబిస్ అనే వ్యాధి సూక్ష్మమైనటువంటి వైరస్ వల్ల వ్యాపించేటువంటి అతి భయంకరమైన వ్యాధి. దీనికి నివారణ తప్ప చికిత్స లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనుషులైనా సరే పశువులైనా సరే కుక్క కాటుకు గురైన వీటి వ్యాక్సినేషన్ తప్పనిసరి అన్నమాట. 0 డే, 3rd డే, 7th డే, 14th డే, 28th డే అండ్ 90th డే ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడిన నుంచో కుక్కలు కానీ మనుషులు కానీ నీరు చూస్తే భయపడతాయి. దీన్నే హైడ్రోఫోబియా అంటారు. వాటర్ శబ్దాన్ని కూడా భరించలేనటువంటి పరిస్థితి అనమాట. అదేవిధంగా తన ఓనర్ని ఏమాత్రం గుర్తించలేమన్నమాట. తర్వాత లాలాజల గ్రంథులు వాచిపోవడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడము, న్యూరోటిక్ ఇన్కోఆర్డినేషన్తో కుక్కలు చనిపోతుంటాయి. ఈ పిచ్చి కుక్క కాటుకు గురైనటువంటి మనుషులైతే 7 నుంచి 10 రోజుల్లో ఇదే లక్షణాలతో చనిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించి ఈ అన్ని పెంపుడు కుక్కలకి ఈ యాంటీ ర్యాబిస్ టీకాలు వేసుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ కాదు రేపు కూడా మేము ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నాము. ఈ యొక్క ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పెంపుడు జంతువుల ఓనర్స్ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పుంగనూరు పురపాలికలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. శనివారం పట్టణంలోని నాగపాలెం చర్చి వద్ద గల కాలువలో పూడికతీత కార్యక్రమాలు చేపట్టి దోమలు పుట్టకుండా క్రిమి సంహారక మందులు స్ప్రేయింగ్ పారిశుద్ధ్య కార్మికులు చేశారు. కార్యక్రమాలను శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య పర్యవేక్షించారు. పుంగనూరు పట్టణంలోని శ్రీ భోగనంజండేశ్వర స్వామివారి దేవాలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి శనివారం ఆలయ ఆవరణంలో ఉదయం 9 నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు పూజలు జరుగు సమయంలో రాహుకేతు సర్పదోష నివారణకు భక్తి శ్రద్ధలతో పాల్గొని దోష నివారణ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు భక్తులు. ఓం రహవం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం రహవం శుక్లామృతం విష్ణుం దశవర్ణం చతుర్భుజం శుందవదనం ధ్యాయేతర విఘ్నోపశాంతయే అభిజాన పద్మార్కం విజాన మహాన్ని శమనేకదంత భక్తార ఏకదంతోపాస్మహే మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగం నమామహే కవిం కవీనాం
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీడీఓ కార్యాలయ దస్త్రాల కాల్చివేత అంటూ పొంగనూరులో నెలకొన్న కలకలం. సంఘటనపై క్లారిటీ ఇచ్చిన జెడ్పీ సీఈఓ గ్లోరియా. జంతువుల విషయంలో జాగ్రత్త. శునకాలకు ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలను వేసిన పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మనోహర్. రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తున్నాం తహసీల్దార్ శివయ్య. రోడ్డు ప్రమాదంలో 2 మృతి, 21 మందికి గాయాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు నమస్కారం.